గ్రామీణాభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ. గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిటీ. గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిషన్. కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరము 1921. కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరము 1929లో ఆర్థిక మాంద్య పరిస్థితుల వలన మూతబడిన CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పునరుద్ధరించబడిన సంవత్సరము 1935. 1929లో ఆర్థిక మాంద్య పరిస్థితుల వలన మూతబడిన CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని పునరుద్ధరించబడిన సంవత్సరము 1935. దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలువబడే సంవత్సరము. దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలువబడేది. మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ స్వామి మొదలియార్. మాధ్యమిక విద్యా కమిషన్ కాలము 1952, 53. మాధ్యమిక విద్యా కమిషన్ కాలం 1952-53. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యము ఏంటిది? పౌరసత్వ అభివృద్ధి, వృత్తి సామరస్య అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ అభివృద్ధి. 1, 2, 3, 4. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యము పౌరసత్వ అభివృద్ధి, వృత్తి సామరస్య అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3, 4. గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ. గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిటీ. గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిషన్. కేంద్ర విద్యా సలహా